అందరికీ నమస్కారం. ఇందాక నా స్నేహితులు కొందరు ఒక వీడియో పంపించారు చూడండి అని. అదేమిటంటే లిల్లీ పుట్లాగా ఉండే ఒక లాయరు, మొన్నటి వరకు నీలం కోటే వేసుకునేవాడు, ఈ మధ్యన మరి నీలి కుమారుడు అంటున్నామనో మరేమో రంగు మార్చాడు. మాజీ మ్యాజిస్ట్రేట్, అతని పేరు జడ శ్రావణ్ కుమార్. అతను సరే యథాప్రకారం పాపం నన్ను తిట్టుకున్నాడు. ఒక మహాసభ పెడుతున్నా అంట సెయింట్ జేవియర్స్ స్కూల్ కాంపౌండ్లో ఈయన ఒక సభ పెడుతున్నా అంట. ఆ సభ ఉద్దేశం రఘురామకృష్ణరాజుపై నాకు ప్రభుత్వం ఒక 25 లక్షలు నెలకి నాపై ఖర్చు పెడుతుందట. అదంతా ఇప్పుడు ఏలూరు వెళ్తే మరి వాళ్ళ పాస్టర్లు వీళ్ళందరూ 100 రూములు తీసుకున్నారంట. ఆ రూముల్లో తినడానికి 1 లక్ష అవుతుందట, దాని మీద 30,000 ట్యాక్స్ కడతారంట. ఉండటానికి 1 లక్ష అవుతుందట, దాని మీద 30,000 ట్యాక్స్ కడతారట. ఇలా కట్టిన ట్యాక్సులన్నీ మాకు అందులో ఎంతో కొంత నాకిచ్చే జీతంలోనూ నాపై ఖర్చు పెట్టి దాంట్లోనూ తృణమో పనో ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినాలట. వాళ్ళ డిమాండ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా సరే తూచా తప్పకుండా ఈ లిల్లీ పుట్టుగాడు చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలట. ఈ మాజీ మ్యాజిస్ట్రేటు ఏదో జడ్జ్ అని అలాగని ఇలాగని సరే చాలా కామెంట్స్ చేస్తున్నాడు. సమయం మనం చాలా వహించాం, ఎందుకులే ఏదో మాట్లాడుకుంటున్నాడని. మరి దేనికైనా సరే ఒక హద్దు ఉంటుంది. అయినా సరే అంత పిగ్మీ పర్సనాలిటీతో ఎందుకులే, ఇంకా నేను ఎక్కువ వ్యక్తిగతంగా నేను మాట్లాడను. బట్ అతను చెప్పింది ఏమిటి అంటే నేను కొంతమందికి క్లారిఫై చేయవలసిన అవసరం ఉందేమో అనిపించింది. అతను మాట్లాడే రాంగ్ మాటలు. రాజ్యాంగం 25 ఆర్టికల్ 25 మనకి మతాన్ని ఎంచుకొని స్వేచ్ఛ ఇచ్చింది. వీళ్ళెవరో మాట్లాడటానికి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రఘురామకృష్ణరాజు అని వాడు వాగటం జరిగింది. ఎస్, ఆర్టికల్ 25లో ఉంది ఎంచుకునే స్వేచ్ఛ. బట్ అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో ఎస్సీ రిజర్వేషన్స్ అన్న అంశం దగ్గర ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషను మతం మారిన క్రైస్తవులకు ముస్లింలకు వర్తించదు అని చెప్పి అప్పుడే 77 సంవత్సరాల క్రితమే మరి అంబేద్కర్ గారు మెయిన్ పర్సన్గా కూర్చిన రాజ్యాంగంలోనే ఉంది. నేను ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ అన్ ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ స్పీకర్. రాజ్యాంగాన్ని పాటించే హక్కు తప్ప రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఏమాత్రం లేని వ్యక్తిని. అందులో ఉన్నదాన్ని ఫాలో అవ్వండి అని మాట్లాడితే మరి దానికి నన్ను ఒక సంఘ విద్రోహిలాగా మరి అతను మాట్లాడటం, అది అతని భావ దారిద్ర్యాన్నే సూచిస్తుంది అని చెప్పి మరి బాధ్యత గల ప్రజలకి అర్థమవుతుందని నేను భావిస్తున్నప్పటికీ ఏదో మరి ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే కొద్దిమంది నిజం అనుకునే అపోహ ఉంది. కాబట్టి ఆర్టికల్ 25 అతడు చెప్పింది చదివేటప్పుడు అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కూడా చదవమని నేను చెప్తున్నాను. అక్కడ ఉన్నది మన సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా చెప్పింది కూడా అదే.
దాన్నేదో నేను ఒక్కడిని రాజ్యాంగంలో ఉన్నదాని గురించి మాట్లాడితే మరి ఏదో ఆకాశం బద్దలైపోయినట్టుగా ఈ హాహాకారాలు ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఇంకొకటి, ఆ లిల్లీపుట్ చెప్పింది నేను వారి దేవుణ్ణి పరిహసించానని ఎన్నోసార్లు చెప్పాను. నేను ఎంతో గౌరవం ఇచ్చే మతం క్రిస్టియానిటీ, నేను ప్రేమించే మతం హిందూ మతం, నేను గౌరవం ఇచ్చే మతం ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ. సో ఆకివీడు సంఘటనలో నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వీడియోలో డాక్టర్ గారు పిక్చరైజ్ చేసి చూపెట్టిన దాంట్లో అనిల్ అనే వ్యక్తికి, జనసేన పార్టీకి సంబంధించిన ఒక కీలక వ్యక్తికి ఇక్కడ మేకు దిగిపోయి ఆ మేకుని తీసి ఆ చిన్న ఆ పెట్టి డిష్ లాంటి దాంట్లో ఆ మేకు వేసిన వీడియో చూసి ఎంతో బాధపడి ఈ మేకులు కొడతాం ఏంటి అని నేను మాట్లాడితే, మరి దానికి విపరీతార్థాలు తీసి ఇక్కడ మేకు కొట్టాడు లిల్లీపుట్టు, ఆ మేకు తీసినప్పుడు ఆ మేకు కొడతాం ఏంటి అని మాట్లాడకూడదా? మీ మనుషులు మేకులు కొట్టేసి మేకు కొట్టారు అని నేను మాట్లాడితే అదొక నేరమైనట్టుగా. జీసస్ క్రైస్ట్కి ఎవరో మేకులు కొట్టి సిలువేస్తే దానికి దీనికి అసలు సంబంధం ఏంటి? మీరు ఇక్కడ ఈ మేకులు కొడతాం ఏంటి అని నేను మాట్లాడితే దాన్ని మీరు విపరీతార్థాలు తీసి మరి కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకునేలాగా మాట్లాడటం అనేది అది కేవలం మీ మనోదౌర్బల్యం, మీ భావదారిద్ర్యంగానే భావించాలి. ప్రజలందరూ కూడా అలాగే భావించండి. ఇక లక్షలాదిగా తరలి వస్తున్నారు ఈ మీటింగ్కి అని, ఒక 18,000 మంది పాస్టర్లే వస్తున్నారు అని మాట్లాడాడు. ఆ స్టేడియంలో పట్టిదే బాగా నుంచుని కిక్కిరిసిపోతే ఓ 10,000 మంది పడతారు. ఓకే, కూటమి సభలో అటువంటివి పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ పట్టిదే పట్టుమని 10,000 అయితే లక్షలాది మంది వస్తారని. నీకు వచ్చింది ఎన్ని? 71 కోట్లు మొన్న. మాట్లాడేదానికి అర్థం ఉండాలి కదమ్మా. సరే, పదే వచ్చిన ఓట్ల గురించి చెప్పటం అనవసరం. బట్ రేపటితో నా కథ సమాప్తం అని చాలా ఎక్కువ మాట్లాడేసాడు లిల్లీపుట్టు. ఎనీహౌ, సరే, ఎంతో కొంతమంది ఆ గ్రౌండ్ని నింపుకో, ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడండి, నిజాలు ఏమన్నా ఉంటే మాట్లాడండి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయకండి. త్వరలో కేజీ బాలకృష్ణ గారి రిపోర్ట్ వస్తుంది. సరే, వారు ఏమని చెప్తారో, ఆ చెప్పిన దాన్ని ప్రభుత్వం ఎలా పాటిస్తుందో అనేది వేరే విషయం. కానీ నేను వ్యక్తిగతంగా మీ డిమాండ్కి నేను వ్యతిరేకం కాదు. మీ డిమాండ్ ఏలూరు స్కూల్లో కూర్చుని ఈ పొట్టోడు ఇంకొద్దిమంది ఇంకెవరో కూర్చుని మాట్లాడితే వచ్చేది కాదు. పార్లమెంట్లో 2/3 మెజారిటీతో ఆర్టికల్ 341ని అమెండ్ చేస్తే అవుతుంది. దానికి అసలు నేను వ్యతిరేకమే కాదు. అది వచ్చే వరకు రాజ్యాంగాన్ని ఫాలో అవుదామని మాటే నేను చెప్పాను తప్ప నేను ఇంకొక రకంగా మాట్లాడలేదు. అప్పుడైనా ఇప్పుడైనా నేను చెప్పేది ఒకటే, ఆ ఆర్టికల్ 341 ఆ ఫామ్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అనుసరించవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్తే దాన్ని ఒక నేరంగా
చూపెడుతూ 71 ఓట్లు తెచ్చుకున్న నీవు ఇక్కడ ఒక రాజకీయం కోసం దీన్ని ఒక సాకుగా, రాజ్యాంగబద్ధంగా నేను మాట్లాడిన దాన్ని ఒక సాకుగా చూపి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న ఈ రకరకాల ఆరోపణలపై నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోతావా, తీసేయమంటావా, డిస్మిస్ చేయమంటావా అని అంటే వెళ్ళిపోయిన నువ్వు మరి ఈ రకంగా మాట్లాడటం మరి చీప్గా ఉందమ్మా. వెళ్ళిపుట్టు. సరే, రేపు నీకు కనీసం ఆ బుల్లి గ్రౌండ్ 10,000 పట్టే ఆ గ్రౌండ్ నిండాలని నేనైతే కోరుకుంటున్నా. లెట్ us wait till the constitution is amended as per your wish. అయితే సంతోషం. అవనప్పుడు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని మాట్లాడితే మాట్లాడుకోండి. అంతే తప్ప ఏమాత్రం రాజ్యాంగ రచనకి ఏమాత్రం సంబంధం లేని నన్ను ఇందులోకి లాగి, ఓకే సరే నువ్వు నన్ను హీరోని చేస్తానంటే నేను ఎందుకు కాదంటాను? నేను కాదన్నాను. ఏం కావాలంటే అది మాట్లాడుకో. తప్పుదోవ పట్టిస్తే నీ తప్పుదోవలోకి ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దానివల్ల నాకు వచ్చే నష్టం ఏమాత్రం లేదు. మాట్లాడితే నేను రాజీనామా చేయాలి, మా ఓట్లు అక్కలేదన్నావు, నేను రాజీనామా చేయాలి అని మాట్లాడుతున్నావు. నేను చాలా స్పష్టంగా నా స్టాండ్ ఏంటో నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నన్ను తీవ్రంగా వ్యతిరేకించే నీలాంటి వారు ఎవరు ఓట్లేస్తే నేను నగిలాను. ఇంతకుమించి చెప్తే చాలా బాగోదు. లిల్లిపుట్టు అర్థమైందనే అనుకుంటున్నా. వద్దు, అనవసరం తలపడతాం. స్టూల్ వేసుకుని మాట్లాడాలి. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే. అదర్వైజ్ నా బొడ్డు దాకా కూడా రావు. థ్యాంక్ యూ.